ముఖ్యంగా మకర సంక్రాంతి పండుగను మా స్కూల్లో మేము ఘనంగా జరిపాము. సంక్రాంతి అంటే యాక్చువల్‌గా ఏందంటే పల్లెల్లో ఇది తొలి పండుగగా చేస్తారు. యాక్చువల్‌గా ఈ పండుగను హార్వెస్టల్ ఫెస్టివల్ కూడా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే రైతులు సంవత్సరం అంతా కష్టపడి పంట ఈరోజు వచ్చే రోజు కాబట్టి ప్రజలందరూ రైతులందరూ చాలా ఆనందంగా ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ చేసుకొని చలిమంటలతో భోగి మంటను ఆహ్వానించి చేస్తూ ఉంటారు. రెండో రోజు సూర్యుడు మకరంలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి అని పిలిచి అందులో చాలామంది పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు. మూడో రోజు పశువులకి పూజించి పశువులను కూడా రైతుల్లో ఒక భాగం కాబట్టి వ్యవసాయంలో కాబట్టి పశువులను పూజించి ఆ రోజు పశువుల పండుగ చేసి అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఈ పండగకు పల్లెలకి పట్టణాల నుంచి అనేక మంది వచ్చి చాలా సంతోషంగా ఈ పండుగను చేసుకొని తన యొక్క ఆనంద భావాలతో ఒకరినొకరు కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలక్రమేణా ఏమవుతుందంటే మన సాంప్రదాయాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. కాబట్టి పిల్లల్లో ఈ మన సాంప్రదాయాలు తెలియజేయడానికి జేఆర్టీ జీవికలో ప్రతి ఫెస్టివల్ని మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకు కళ్ళకు అద్దినట్లు చెప్పడం వల్ల మన సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్ మనం తెలియజేసే విధంగా తెలియజేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సంక్రాంతి అనగా 3 రోజుల పండుగ జరుపుకుంటాం. ఫస్ట్ రోజు భోగి పండుగ, సెకండ్ రోజు పొంగల్, థర్డ్ రోజు మకర సంక్రాంతి. సో ఫస్ట్ రోజు ఏం చేస్తాము, పాత చెత్తను కాల్చేసి కొత్తదనాన్ని మనం స్వీకరిస్తాం. సెకండ్ రోజు మహిళలకు పిల్లలకు ముగ్గుల పోటీలు, పిండి వంటలు, ఇలా పొంగలు పొంగించడం ఇలాంటివి చేస్తారు. అండ్ లాస్ట్ రోజు గోవులకు పశువులకు పూజ చేయడం అనేది మకర సంక్రాంతిగా మనం చూపిస్తాం. సో ఇలా ఈ జనరేషన్లో ఈ 3 రోజుల పండుగ ఎలా జరుపుకోవాలా అని పిల్లలకు అండ్ మరియు ఇప్పుడు జనరేషన్లో ఎవరికి తెలియదు. సో మనం ప్రతి స్కూళ్ళల్లో కానీ ఈ ఎలా చేస్తాము, సంక్రాంతి 3 రోజుల పండుగ ఎలా చేస్తామని సంక్రాంతి సెలబ్రేషన్స్ గా ఈ స్కూళ్ళల్లో మనం జరుపుకుంటాం. పిల్లలకి ముగ్గులు పోటీలంట, పతంగులు ఎగరేయడం అంట, ఇలాంటివి మనం స్కూళ్ళల్లో జరపడానికి ప్రయత్నిస్తాం. అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ అనగా 3 రోజుల పండుగ. 3 రోజుల పండుగ అంటే మన ఇంటికి బంధువులు ఎంతో అనురాగాన్ని తెచ్చిపెట్టే పండుగ అని కూడా మనము అనుకోవచ్చు. ఈ 3 రోజు పండుగలలో మొదటిది భోగి. భోగి అనగా శీతాకాలపు చలిని వెళ్ళగొట్టడానికి మనం భోగి వంటలు వేసుకొని వెచ్చదనాన్ని తెచ్చుకుంటాము. అలాగే ఈవినింగ్ సాయంత్రము పిల్లలకు అందరికీ భోగి స్నానాలు చేపిస్తాము. రెండవ రోజు సంక్రాంతి అనగా ఇంటి ముందు పచ్చళ్ళు చల్లి ఆవులకు గోమాతలకు పూజలు చేసి పిల్లలకు మంచి మంచి బట్టలు వేసి పిండి వంటలు తయారు చేసి బంధువులతో మిత్రులతో మనము సరదాగా గడుపుకుంటాము. మూడవ రోజు కనుమ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనము కనుమ పండుగ చేసుకుంటాము. ఈరోజు సూర్యుడికి పూజ చేసి పశువులకు పూజ చేసి మనం కనుమ పండుగ జరుపుకుంటాము. అందులోనూ సంక్రాంతి పండుగనగా మనకు పంట చేతికి వస్తుంది కాబట్టి అందరి ఇళ్లలో కొత్త ధాన్యాన్ని నింపుకుంటాం కాబట్టి దీన్ని మనం ఆంగ్లంలో హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా అంటాము. నమస్తే.